హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి నార్త్ సైడ్ పేపర్లో ఈరోజు ఎన్టీపీసీ గురించి ఒక అప్డేట్ వచ్చింది. దానిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. చూడండి. అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో మన ఛానల్ 912 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ప్రీవియస్ 2 వీడియోస్లో. ఈ వీడియోస్తో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ అలాగే కంటిన్యూ చేయగలను. ఓకేనా? లెట్స్ గో. సో ఇప్పుడు ఈ పేపర్లో, నార్త్ పేపర్లో మనకి ఎన్టీపీసీ అప్డేట్ ఒకటి వచ్చిందన్నమాట. ఆ అప్డేట్ ఏంటి, ఎగ్జామినేషన్కి ఎంతమంది అటెండ్ అయినారు, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగచ్చు, అంతేకాకుండా చూడండి ఎగ్జామినేషన్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ నెక్స్ట్ ఉంది కదా, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఈక్వేషన్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఈక్వల్గా ఉంటాయా, నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ టెస్ట్ ఏవి రాయాలి, అదే ఎగ్జాక్ట్గా టెస్ట్లు ఎక్కడున్నాయి అవి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ జూలైలో ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుందా, నెక్స్ట్ ఒకవేళ జరగకపోతే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగచ్చు, వీటిపైన నీట్గా ఒక స్మాల్ వీడియో చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈరోజు ఇందాకే అప్డేట్ మనకి నార్త్ సైడ్ పేపర్లో సో వచ్చినది చూడండి. ఇక్కడ CBT 1పై అభ్యర్థుల ఆసక్తి తక్కువగా ఉంది. ఇది నేను హిందీలోంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్తున్నా. CBT 1 అభ్యర్థుల ఆసక్తి తక్కువగా ఉంది. పరీక్ష 16 రోజులు కొనసాగింది. 5 లక్షల మందిలో కేవలం టోటల్గా మనకు అప్లై చేసింది 5 lakhs మెంబర్స్. 5 lakhsలో మనకి ఎగ్జామ్ రాసింది మాత్రం 2.60 మాత్రమే రాశారు ఎగ్జామినేషన్. సో వీళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ రాశారు. సమాధానంకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు యాక్చువల్గా 26th అనమాట. 26th ఇంకా నెక్స్ట్ ఒక 1 week లోపల మనకి వచ్చే ఛాన్సెస్ వస్తాయి. ఇంకా ఉందంటే కొంతమంది నార్త్ సైడ్ అభ్యర్థులు ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత వదిలే ఛాన్సెస్ అయితే అవి ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏం చెప్పారో దీంట్లో మెయిన్ పాయింట్. గత 16 రోజులుగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకు నియామకాలు జరుగుతున్న మొదటి కంప్యూటర్ ఆధారిత CBT మంగళవారం పూర్తయింది. ఈ కాలంలో పరీక్షకు 2,60,000 మెంబర్స్ మాత్రమే అక్కడ ఎగ్జామ్ రాశారనే పాయింట్ చెప్తున్నారు. ఇక్కడ సగటు 51% మాత్రమే ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారంట. 51% అంటే 51% మాత్రమే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారని అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు సంబంధిత RRB వచ్చే నెలలో విడుదల చేసే CBT ఫస్ట్ ఎన్టీపీసీ అంటే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ మేనేజర్, నెక్స్ట్ జూనియర్ క్లర్క్, ఇవన్నీ పోస్టులు సపరేట్ ఉన్నాయి కదా. ఆ ఎగ్జామ్ గురించి ఇక్కడ అంటే ఆ పోస్టుల గురించి మాట్లాడేది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. ఎవరైతే ఎగ్జామినేషన్కి అటెండ్ కాలేదు కదా, ఇప్పుడు 5 lakhsలో 2 lakhs మెంబర్స్ మాత్రమే, రఫ్గా చెప్తున్నా 2,60,000 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు ఇక్కడ. మిగతా వాళ్ళకి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఫీజు వస్తుంది మీకు, అంటే ఫీజు రిఫండబుల్ అవుతుంది. మిగతా వాళ్ళకి అటెండ్ కాదని ఈ న్యూస్ పేపర్. హాజరు కాని వారికి ఫీజు తిరిగి చెల్లించబడదు. అంటే ఇక్కడ 5 lakhs మెంబర్స్లో కేవలం 2,60,000 మెంబర్స్ మాత్రమే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు. వీళ్ళకి మాత్రమే ఫీజు అనేది రిఫండ్ చేస్తారని చెప్తున్నాడు. మిగతా వాళ్ళకి ఫీజు రిఫండ్ చేస్తారంటే చేయరు అనే మాట అయితే దీంట్లో తీసుకొని వచ్చారు ఈ పేపర్లో. ఇది ఏ పేపర్ అంటే అజ్మీర్ ఎడ్యుకేషన్ పేపర్. ఇప్పుడు మనకి ఈనాడు ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ పేపర్స్ ఉన్నాయి, ఈనాడు, సాక్షి, వాళ్ళకి ఆ పేపర్లో ఇచ్చారనమాట. ఎడ్యుకేషన్ రిపోర్టర్ అజ్మీర్. చూడండి ఈ అజ్మీర్ పేపర్లో ఈ న్యూస్ అనేది మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా చూడండి కొన్ని టాపిక్స్ ఇక్కడ తీసుకొచ్చాను కదా నేను. గ్రాడ్యుయేట్ విసెస్ అండర్ గ్రాడ్యుయేట్, ఆ ఎగ్జామ్ రాసింటారు మీరు గ్రాడ్యుయేట్, దీనికి అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ అలాగే ఉంటుందా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఈక్వల్గా ఉంటాయా, దీనిపైన నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనకి ఈ పాయింట్ పైన నేను చెప్తాను ఇప్పుడు.
ఇది ఫైనల్గా ఉంది చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇంతకుముందు మనకి ఎగ్జామ్లో ఒకే మొత్తం అది గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను ఇక్కడ. ఇంతకుముందు ప్రీవియస్ 2021లో అంటే 2019 నోటిఫికేషన్ 2021లో ఎగ్జామినేషన్ జరిగింది మనకి. ఆ టైంలో ఏం జరిగిందంటే టోటల్గా 12 కేటగిరీస్ ఏమో ఉన్నాయి. ఆ 12 కేటగిరీస్ కానీ మొత్తం ఒకే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఒకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినారు. ఎప్పుడు CBT 1కి అంటే CBT 1 అనేది ఒకే ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. CBT 1 సేమ్ ప్యాటర్న్ ఉంది అప్పట్లో రాసినప్పుడు. ఇప్పుడు అలాగే ఉంటుందంటే నేను చెప్పేది ఏమంటే అలాగే ఉంటుంది ఎగ్జామినేషన్. అదే టఫ్, అదే మోడరేట్ లెవెల్ ఉంటుందా? అదే మోడరేట్ ఇప్పుడుండే గ్రాడ్యుయేట్ దృష్టిలో పెట్టుకొని మోడరేట్ హార్డ్ ఉంది పేపర్. ఇది గ్రాడ్యుయేట్. అండర్ గ్రాడ్యుయేట్ కూడా అలాగే ఉంటుందా అంటే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఆల్రెడీ పేపర్ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ విధంగానే ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ పేపరు ఏం ప్యాటర్న్ వచ్చింది, ఏ లెవెల్ వచ్చాయని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే ఒక ఐడియా అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ టైం అట్లీస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అయినా స్కోర్ చేసుకోవాలనే మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్ అప్లై చేసిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేసి ఉంటారో వాళ్ళ గురించే చూడండి. పాయింట్ ఫైనల్ వరకు చూడండి. వాళ్ళు గ్రాడ్యుయేట్ వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి ఇక్కడే. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళ గురించి ఏ ఎగ్జామ్స్ రాస్తే మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ రాబోతున్న ఒక 10 to 15 days లోపల. ఓకే, 10 to 15 days లోపల ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ సేమ్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ రాస్తారు కదా, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఎక్కడున్నాయి, ఆ ఎగ్జామినేషన్స్ సేమ్ అలాగే ఏ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు రివీల్ చేస్తాను. ఒకసారి చూడండి. మనకి మీ అందరికీ తెలిసిందే, మీకు టెక్స్ట్ బుక్ తెలుసు అందరికీ, ప్రతి ఒక్కరు వాడే కాన్సెప్టే ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరికి టెక్స్ట్ బుక్ తెలుసు. మీకు ఇక్కడ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్లను ఉంటాయి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చూడండి, ఈజీ వేలో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు మాత్రమే చెప్తున్నా. ఎన్టీపీసీ మాక్ టెస్ట్ సిరీస్ అని ప్రతి టెక్స్ట్ బుక్స్లో మీకు తెలియంటాయి. ఇక్కడ నేను ఇది ప్రమోషన్ చేయట్లేదు, నాది ఇంకా ఛానల్ మానిటైజేషన్ కూడా కాలేదు. నేను మీకోసమే చెప్తున్నా, ఎవరి కోసము, బిగినర్స్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళ కోసమే చెప్తున్నా. బాగా వినండి, మళ్ళీ నన్ను తప్పుగా అనుకోద్దాను ఇక్కడ. ఓకే, ఎన్టీపీసీ మాక్ టెస్ట్ సిరీస్ అని టెక్స్ట్ బుక్ సిరీస్లో ఉందన్నమాట, టెక్స్ట్ బుక్ యాప్లో. చూడండి ఒకసారి చెప్తాను. ఇక్కడ పోయి మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ వస్తుంది. అన్లిమిటెడ్ లైవ్ టెస్ట్, ప్రతిసారి ఒక 2 to 3 days లైవ్ టెస్ట్ పెడుతుంటారు. ఇది ఒకసారి అటెంప్ట్ చేయండి. అదేవిధంగా ఎగ్జామ్ డే స్పెషల్ అని 15 ఎగ్జామినేషన్స్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఈ మనకి యాక్చువల్గా గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 5th to 25th వరకు ఎగ్జామ్, 24th వరకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సండేస్ సాటర్డేస్ తీసేసినట్లున్నారు, మధ్యలో కొన్ని లేవు. టోటల్గా 16 days జరిగింది. ఈ 16 days జరిగిన వీళ్ళు ఈ టెక్స్ట్ బుక్ సిరీస్ వాళ్ళు యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఏమైతే జరిగాయో అవే ప్యాటర్నే ఉంది. మీరు నమ్ముతారో లేదో, అండర్ గ్రాడ్యుయేట్ నేను చెప్తున్నా, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను రాశాను కాబట్టి చెప్తున్నా. ఇవే ప్యాటర్నే ఫాలో అయ్యాడు ఎగ్జామినేషన్లో, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో కూడా. మీరు కూడా వెళ్ళి ప్యాటర్న్ ఫాలో కావండి. ఇది బిగినర్స్కి, సీనియర్స్కి అందరికీ అన్నీ వస్తాయి. జూనియర్స్ అయినా అట్లీస్ట్ ఒక మాట వినండి. ఓకే, ఇది నేను మీకు ఇచ్చే సర్ప్రైజ్ అనమాట. నేను ఇవ్వడం కాదు, టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చేసాడు. నేను చెప్తున్నాను, చాలామంది చెప్పరు ఈ మాట, నేను చెప్తున్నా. ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు ఇది, ఓన్లీ వాళ్ళ టెక్స్ట్ బుక్ యాప్లోనే చెప్పారు. నేను మన ఛానల్ వాళ్ళ కోసం చెప్తున్నా. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఈ ఎగ్జామినేషన్ 15 ఎగ్జామినేషన్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఎక్కడ, మెయిన్ ఎగ్జామ్లో. ఓకేనా, ఇది నేను చెప్పే కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఎన్టీపీసీ అనాలిసిస్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ పైన కూడా ఒకసారి నీట్గా క్విజెస్ అటెంప్ట్ చేయండి, చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది మీకు. ఓకే, ఇది కూడా మంచి కంటెంటే అనమాట. ఓకేనా, దీంట్లో మెయిన్ వచ్చి లైవ్ టెస్ట్, ఎగ్జామ్ డే స్పెషల్,
నెక్స్ట్ ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, కావాలంటే అదో చూడండి. ఈ ఎగ్జామినేషన్సే వీటి గురించి నేను మాట్లాడుతాను. 12th డే 13 డే 14 డే 15 కంటిన్యూషన్ 15 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 15 ఎగ్జామ్ నీట్గా ఎగ్జామ్ రాసి అనాలిసిస్ చేయండి, మీకు మంచి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరికి? అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. ఓకేనా? గ్రాడ్యుయేట్ వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాపిక్. వెయిట్ ఫర్ 1 minute. ఫైనల్. జూలైలో ఎగ్జామ్ అసలు జరుగుతుందా? సింపుల్గా చెప్తాను చూడండి. ఇంకా ఇంటిమేషన్కి ఒక 3 to 4 days మనం వెయిట్ చేస్తే ఇంటిమేషన్ వచ్చిన తర్వాత ఇది చెప్పచ్చు. కానీ నేను ఇప్పుడే చెప్తున్నా, ఒకవేళ ఎగ్జామినేషన్ జూలైలో జరగకపోతే ఎప్పుడు జరగచ్చు? ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఫైనల్గా ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగచ్చు ఒకవేళ పోస్ట్పోన్ అయితే, దాని గురించి మాట్లాడుతున్నా. పోస్ట్పోన్ అవ్వకపోవడమే బెటర్ అని చెప్తున్నా. ముందే అయిపోతే ఎప్పుడప్పుడు అయిపోతే బెటర్. ఒకవేళ కాకపోతే ఎప్పుడు, అది కూడా చెప్తాను చూడండి. వెయిట్ ఫర్ 1 minute. ఇప్పుడు మనకి ఎగ్జామినేషను జూలైలో జరగకపోతే ఏమవుతుంది? ఎన్టీపీసీ ఎగ్జామినేషన్, వీటితో పాటు గ్రూప్ డి క్లారిటీ వస్తుంది మీకు. వినండి, అట్లే నీట్గా చూడండి. సో ఒక్కసారి చూడండి నీట్గా. ఇది ఎస్ఎస్సి క్యాలెండర్. ఎస్ఎస్సి క్యాలెండర్ ఇక్కడ తీసుకొని వస్తున్నాను. ఎందుకు సార్ తీసుకొస్తాను అంటే, యాక్చువల్గా బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అంతా కండక్ట్ చేసేది ఇప్పుడు టీసీఎస్ మాత్రమే. అయాన్ డిజిటల్ జోన్స్ ఎక్కువ, మొత్తం వాళ్ళే కండక్ట్ చేసేది. వాళ్ళు ఆల్రెడీ డేట్స్ అనేది ఫిక్స్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఇన్ కేసు మనకి ఎగ్జామినేషన్ జరగకపోతే చూడండి, నాకు తెలిసి ఒక 2-3 daysలో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ కాకపోతే, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీసెంట్గా మనకి సెలక్షన్ పోస్టులు రిలీజ్ చేశారు, స్టెనోగ్రాఫర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ రీసెంట్ నిన్న ఏం చేశారు, సిహెచ్ఎస్ఎల్ కూడా. ఈ 4 notification రిలీజ్ చేస్తారు మనకి. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో చూడండి ఒక్కసారి. 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు ఉన్నాయి. ఏది? సెలక్షన్ పోస్ట్లో. ఇప్పుడు పోస్ట్పోన్ అయితే చూడండి ఏ సిచ్యువేషన్ జరుగుతుందో. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ చూడండి, అదే 2 days 1 day గ్యాప్ ఉంది అంతే. 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు ఉంది. ఏది? స్టెనోగ్రాఫర్. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంది. హిందీ ట్రాన్స్లేటర్ ఒక 1 day మాత్రమే ఉంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత చూడండి సీజీఎల్ ఉంది. సీజీఎల్ ఒక్కసారి చూడండి 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు ఉంది. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ నోటీస్ రిలీజ్ చేయలేక. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ చూడండి 8th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు. ఇక్కడ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా 1 day గ్యాప్ ఉంది. 20 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 24th వరకు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా గ్యాప్ ఏమన్నా ఉందా? మీరు 24th స్టార్ట్ అవుతే మనకి 24th జూలై స్టార్ట్ అవుతే ఎక్కడికి ఎండ్ అవుతుంది? ఒక 6 days గ్యాప్ ఉంది. ఓవరాల్గా 6 to 8 days గ్యాప్ ఉంది. ఫైనల్గా చూడండి మల్టీ టాస్క్ అక్టోబర్ వరకు, ఫైనల్ అక్టోబర్ వరకు నో గ్యాప్. ఏది? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఫిలప్ అయి ఉన్నాయి డేట్స్. ఇంకా ఎన్టీపీసీ స్టేజ్ 2 గ్రాడ్యుయేట్ ఎప్పుడు జరగాల? అండర్ గ్రాడ్యుయేట్ ఎప్పుడు జరగాల? ఇంకా ఇది రైల్వే వాడే చెప్పాలా, నేను చెప్పడం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ 2-3 daysలో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావాలా ఖచ్చితంగా వస్తుంది అని నేను అనుకుంటున్నా. వస్తే బెటర్, లేదంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ డిగ్రీ వాళ్ళు అప్లై చేసింటారు, మనకి ఇంటర్ వాళ్ళు అప్లై చేసింటారు. డబల్ ఉంటుంది కాంపిటీషన్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే తక్కువే, సగమే రాశారు. 2 lakhs మెంబర్సే ఆ మాత్రం దగ్గరే రాశారనమాట. ఇక్కడ చూస్తే డబల్ ఉంటుంది కాంపిటీషను. ఎప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే తెలియదు. ఈ 2-3 daysలో నోటీస్ అయితే రావాలా. ఓకేనా? ఇది నేను ఇచ్చే క్లారిటీ. ఇంకా ఏం చెప్పాలనుకున్నా, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నలుగురు తెలుస్తుంది. అదేవిధంగా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి 1000 subscribers కంప్లీట్ కావాలని నేను కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. 1000 subscribers ఈ వీడియోతో కంప్లీట్ కావాలా.
మీ సపోర్ట్ బాగుంటే నేను మంచి కంటెంట్తో వస్తుంటాను. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ బుక్స్గా ఆల్రెడీ సెండ్ చేస్తున్న ఎన్సీఆర్టీ బుక్స్ నేను ఫ్రీగా సెండ్ చేస్తున్నా. ఎప్పటి నుంచి అంటే 6th to 10th క్లాస్ వరకు. ఏ క్లాస్ నుంచి అంటే 6th to 10th క్లాస్ వరకు నేను సెండ్ చేసి ఉంచా. వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కండి. గ్రూప్ డీకి మంచి యూస్ఫుల్ అవుతుంది ఎన్సీఆర్టీ సిలబస్. నెక్స్ట్ అదేవిధంగా అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా సెండ్ చేసి ఉంచాను. కరెంట్ అఫైర్స్ కూడా సెండ్ చేసి ఉంచాను. అంతేకాకుండా మన ఛానల్లో గ్రూప్ డి టయానికి లేదంటే డైలీ అట్లీస్ట్ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ క్లాసెస్ కూడా వస్తూనే ఉంటాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అట్లీస్ట్ 2 days ఒక్కొక్కసారి వీడియోస్ పెడుతూనే ఉన్నా. అట్లీస్ట్ ఒక 10 minutes వీడియోస్ సెండ్ చేస్తున్నా. అది మీకోసమే. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేనేం డబ్బులు తీసుకోవట్లేదు ఇక్కడ పీడిఎఫ్కి. చాలామంది ఛానల్లో ఫ్రీ అమౌంట్ తీసుకొని మీకు ఫ్రీ పీడిఎఫ్స్ ఇస్తాను. ఫ్యూచర్లో నేను చాలా నార్త్ పీడిఎఫ్లు కూడా సెండ్ చేసేకి రెడీగా ఉన్నాను. ఓకే, మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.